హలో, అలా ఎలా? పోలా? వెళ్ళలా? తీసుకోలా? తీసేయలా? కూర్చోలా? ఏంటి ఈరోజు అన్నీ లా 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 అని మాట్లాడుతున్నారు మేడము అని అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే లా గురించే. అదేంటి, మనం మాట్లాడుకునేది మన ఛానల్లో నర్సింగ్ ప్రొఫెషన్కి సంబంధించి కదా, మరి లా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అవునండి, మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం ఒక గుడ్ న్యూస్తో ఈ వీడియోలో మీ ముందుకు వచ్చాను. అదేంటో తెలుసా? నేను ఒక లాయర్ని. అవునా? ఊరుకోండి మేడం, మీరు వర్క్ చేసేది నర్సింగ్ కాలేజ్లో, లాయర్ అని చెప్తారేంటి? మీరేం చెప్పినా నమ్మేస్తాం అనుకుంటున్నారా? హలో హలో, అస్సలు నేనేం చెప్పినా మీరు నమ్మొద్దండి. అది ఖచ్చితంగా వాస్తవమని మీరు మరలా రెఫర్ చేసుకొని నమ్మండి. ఏం చెప్పినా కూడా నమ్మొద్దు. అవును, నేనైతే నర్సింగ్ ప్రొఫెషన్ కంప్లీట్ చేశాను, అలాగే లా ప్రొఫెషన్ కూడా కంప్లీట్ చేశాను. దాంతో మనకేంటి సంబంధం? అసలు నర్సింగ్ ప్రొఫెషన్కి లా ప్రొఫెషన్కి ఏంటి మేడం సంబంధం? అసలు రిలేషన్ ఏంటి? అది చేయడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అని ఆలోచిస్తున్నారా? నేను ఒక లాయర్ని, మా హస్బెండ్ అడ్వకేట్. అయితే మాకు లాభం ఏంటి? అవును, మీకు కూడా లాభం ఉంది. అదేంటో తెలుసా? ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో లీగల్ ఇష్యూస్ అనేవి కామన్, అవునా కాదా? అయితే మరి మాకు లాభం ఏంటి? అవునండి, అక్కడికే వస్తున్నాను. ఏం లేదు, మరి మనకు ఒక లీగల్ ప్యానల్ ఉంది. మీకేమైనా లీగల్ ఇష్యూస్ ఉంటే మన ప్యానల్లో డిస్కస్ చేసి మీకు వెంటనే లేదా ఉచితంగా మా దగ్గర నుంచి మీకు సలహాలు అయితే ఇవ్వబడతాయి. బాగుందా? మన సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ కదా. ఓకే, తప్పకుండా ఈ న్యూస్ని అందరికీ షేర్ చేయండి. ఒకవేళ మీరు లీగల్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది పడుతున్నా, వెంటనే లాయర్ని అప్రోచ్ అవ్వలేకపోతున్నా, అడ్వకేట్ మీకు అందుబాటులో లేకపోయినా మన ఛానల్ మాత్రం మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకొక విషయం, కంప్లీట్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు నర్సింగ్కి లా ప్రొఫెషన్కి రిలేషన్ ఏంటి, ఎలా చేయొచ్చు, ఈ ప్రాసెస్ అంతా మనం డిస్కస్ చేద్దాం.